తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెద్దకొమ్మెర గ్రామ పంచాయతీ పరిధిలో ఈ హై స్కూల్ ప్రక్కన ఉన్నటువంటి భాగం దగ్గర తోటం వల్ల ఇక్కడ వరకు కూడా పెట్రోల్ బంక్ వరకు పాత పెట్రోల్ బంక్ వరకు ఉన్నటువంటి 157 మంది లబ్ధిదారులు ఎవరైతే ఇది గతంలో అసైన్డ్ ల్యాండ్గా ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఇది అసైన్డ్ ల్యాండ్గా పేదలకు ఇచ్చినటువంటి స్థలాలు అవి వాటి తర్వాత వాటిని వాళ్ళ ఆక్యుపేషన్లో లేకపోవడం గవర్నమెంట్ ఆ అసైన్డ్ ల్యాండ్ రద్దు చేసి గవర్నమెంట్కి టేక్ ఓవర్ చేసింది. గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత దానిలో పరిస్థితి ఏంటంటే 157 మంది నివాసం చేస్తున్నారు వివిధ స్థాయిల్లో. ఒకళ్ళు 6 సెంట్లు ఉంటే ఒకళ్ళకి 8 సెంట్లు ఉన్నది, 4 సెంట్లు ఉంది, 2 సెంట్లు ఉంది, 150 గజాలు అని 3 సెంట్లు ఉంది. అయితే ప్రభుత్వం ఈ మధ్యలో ఒకరోజు అంటే 29/1/25న జీవో నంబర్ 30 తీసుకొచ్చారు. జీవో నంబర్ 30లో ఏంటంటే ఎక్కడా కూడా వివాదాస్పదం కానటువంటి ప్రభుత్వ భూమిలో 150 గజాలులో ఆక్యుపై చేసి నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటే వాళ్ళది రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఆ జీవో యొక్క సారాంశం. ఆ జీవోలో ఇది మొత్తం కూడా ఇచ్చారు. ఆ జీవో ప్రకారం 157 మందికి పట్టాలు ఇవ్వాలి. ఈ తోటంలో ఈ పెద్దకొమ్మెర గ్రామంలో ఇవాళ 77 మందికి పట్టాలు ఇచ్చారు. ఇవాళ వీళ్ళే దగ్గర పెట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాలంటే పట్టాలు రిజిస్ట్రేషన్ చేశారు. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన 77 మందికి ఇంకా 80 మందికి రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్లో వచ్చినటువంటి పిత్తలాటకే ఇదంతా. గ్రామ సచివాలయం దగ్గర గ్రామ సచివాలయ అధికారులు పిఆర్ఓ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఎవరైతే సచివాలయంలో ప్రాసెసింగ్ ఫీజు అని 5,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడు, అంటే ఎవరైతే క్లెయిమ్ చేస్తూ ఉన్నారో, నేను గవర్నమెంట్ సైట్లో ఉన్నాను నాది రెగ్యులైజ్ చేయమని క్లెయిమ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేసినా 5,000 రూపాయలు ఫీజు కట్టాలి. ఆ తర్వాత నేను 3 సెంట్లో ఉంటే నాకు ఫ్రీ అయినా కానీ 3 5 15,000 వేరే వాళ్ళకి కట్టాలి. వేరే వాళ్ళు ఎవరు వసూలు చేస్తున్నారు అనేది రెవెన్యూ వాళ్ళే చెప్పాలి. విఆర్ఓ వసూలు చేస్తున్నాడా, తహసీల్దార్ వసూలు చేస్తున్నాడా, లేకపోతే ఆర్డీఓ వసూలు చేస్తున్నాడా. ఎప్పుడైతే ఎక్కడైతే రిజిస్టర్ ఆఫీస్ తిరువూరులో అక్కడ ఒకళ్ళు సంచి పట్టుకొని కూర్చుంటున్నారు. 3 సెంట్లు అనేది 3 సెంట్లు అయితే 3 5 15,000 కట్టు రిజిస్ట్రేషన్. అట్లా ఇంకా 77 మందే ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇంకా 80 మందికి రిజిస్ట్రేషన్స్ కావాలి. దీనిలో పేదవాళ్ళు ఉన్నారు, చిన్న చిత్తక, అంటే మొత్తం కూడా కనీసం 5,000 కూడా తెచ్చుకోలేనట్టు రోజు కూలీకి వేస్తే కానీ వాళ్ళు పొట్టగల ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆక్యుపేషన్లో 3 సెంట్లు ఉంది, 150 గజాలు. వాళ్ళు ఎవరికి కూడా పట్టాలు ఇవ్వట్లా, ఎందుకంటే ఈ డబ్బులు ఇవ్వట్లేదు. ఇది ఇమ్మీడియట్గా ఎవరైతే 80 మంది ఇంకా మిగిలి ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేయాలి. ఇప్పటివరకు వసూలు చేసిన డబ్బులన్నీ కూడా అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్యుమెంట్స్ కూడా ఇమీడియట్గా ఇవ్వాలి. నిన్న అన్నారు మరి అనాథరైజ్గా ఏమన్నారు, ఇండిపెండెంట్ రోజు చక్కగా పట్టాలు పోస్తాం, పట్టాలు కాదు రిజిస్ట్రేషన్ కాపీలు డాక్యుమెంట్స్ ఇస్తాం, మీరు ఓన్ అయిపోతారు, 2 ఏళ్ళ తర్వాత ఇక మీదే అని చెప్పారు. ఇప్పుడు మేము అడిగేది ఇంకొకటి ఏంటంటే, అదే కాదు